వెల్కమ్ టు కుక్ ఎవ్రీడే. ఇప్పుడు మనం ప్లెయిన్ గారా తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ప్లెయిన్ మినపగార తయారు చేసుకోవడానికి మినపప్పు నానబెట్టి 2-3 అవర్స్ తర్వాత క్లీన్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే సాల్ట్ తీసుకొని ఒక మిక్సీ జార్లో నానబెట్టి పెట్టిన మినపప్పు ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా కాకుండా మనం గారెలు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు గారెల పిండిని. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత మనం ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఈ పిండితో గారెల షేప్లో రౌండ్గా ఇలా చేసుకుంటూ మధ్యలో చిన్న హోల్ పెట్టి ఈలోగా ఆయిల్ వేడవుతుంది. ఈ ఆయిల్లో మనం ఈ గారెలను వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకోవాలి. చిన్నపిల్లలకి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మధ్య మధ్యలో వస్తూ ఉంటే వాళ్ళు తినడానికి లైక్ చేయరు. సో అలాంటప్పుడు మనం ప్లెయిన్ గారె ప్రిఫర్ చేసుకోవచ్చు పిల్లలకి. అలాగే కొంతమందికి ప్లెయిన్ గారె ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం. అలాగే మనం మన కుక్ ఎవ్రీడేలో మసాలా గారెలు ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాము. ఇప్పుడు ఈ ప్లెయిన్ గారెని మనం పెరుగు ఆవడలో కూడా వేసుకోవచ్చు. పెరుగు ఆవడ ఎలా తయారు చేసుకోవాలో కూడా మన కుక్ ఎవ్రీడేలో వీడియో ఉంది. ఓకే, ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో టిష్యూస్ తీసుకొని ఆ టిష్యూస్ పైన మనం ఈ గారెల్ని వేసినట్టయితే దీనిలో ఉన్న ఆయిల్ మొత్తం టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు మనకి ఎక్కువ ఆయిలీ ఫీలింగ్ ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది. అంతే, ఎంతో ఈజీగా మనం గారెల్ని తయారు చేసుకోవచ్చు. నైట్ మనం పడుకునే ముందు మినపప్పు నానపెట్టేసి మార్నింగ్ గ్రైండ్ చేసుకొని మనం చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ కూడా మధ్యాహ్నం టైంలో మినపప్పు నానపెట్టిన ఈవినింగ్ వరకు నానిపోతుంది. ఈవినింగ్ టైంలో కూడా స్నాక్ ఐటెం లాగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ టైంలో చేసినవి మిగిలిపోతే మనం మార్నింగ్ టైంలో పెరుగు ఆవడలాగా కూడా చేసుకోవచ్చు అండి. పెరుగు ఆవడ ఎలా తయారు చేయాలో ఆల్రెడీ కుక్ ఎవ్రీడేలో అప్లోడ్ అయి ఉంది. ఈ రెసిపీ మనం హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ మినపగార రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుక్ ఎవ్రీడే.